హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనము సాయి మాధవ్ అండ్ పూజితల రిసెప్షన్ వేడుకను చూడబోతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వేడుకలో మనము బంతాట కూడా ఆడిపించాం పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోని. చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గత 2-3 రోజులుగా వరుసగా సాయి మాధవ్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ వీడియోని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. కట్ చేస్తే మనము రిసెప్షన్ హాల్కు వచ్చేసాం. చూడండి, అంగరంగ వైభవంగా రిసెప్షన్ హాల్కి ఎంతో సుందర మనోహరంగా సాయి మాధవ్ అండ్ పూజితలు వెల్కమ్ చెప్తూ అందంగా డెకరేషన్ చేశారు. చూస్తున్నారా ఎంత బాగుందో కదా హాలు. ఈ హాల్లోకు ఎంట్రన్స్లోనే వీళ్ళు మనకు పన్నీరు చల్లుతూ అలాగే పువ్వులను ఇస్తూ హాయ్ పలుకుతున్నారు. మన సబ్స్క్రైబర్స్ కూడా హాయ్ చెప్తున్నారు. చూడండి, హాల్ నిండా మొత్తం జనాలతో నిండిపోయింది. ఫంక్షన్ హాల్ అద్దరిపోయే డెకరేషన్తోని అలాగే ఆర్కెస్ట్రాతోని చాలా హుందాగా చాలా అందంగా ముస్తాబైంది ఈ రిసెప్షన్ వేడుక. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అలాగే నా ఫ్రెండ్స్ అండి. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ సాయి మాధవ్ అండ్ పూజితలు హాల్లోకి వచ్చేస్తున్నారు. చూసేయండి. చాలా చూడముచ్చటగా ఈ జంట నిండు నూరేళ్ళు పిల్ల బాపలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పసుపు కుంకుమలతో నిండి నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నాతో పాటు కూడా మీరు కూడా కోరుకోండి. మీరు కోరుకున్నట్టయితే తప్పకుండా లైక్ చేస్తే వాళ్ళకు కోరుకున్నట్టే. ఇక్కడ స్టార్టింగే బంతాట ఆడిపిద్దాం అనుకున్నామండి. తర్వాత మిట్ట మధ్యాహ్నం కావడంతో భోజనాల టైం దగ్గర పడుతుందని ముందుగా పిల్లలను ఆశీర్వదించిన తర్వాత లాస్ట్కి ఆడిపిద్దామని చెప్పేసి ఈ బంతాటని ఇప్పుడు విరమించుకొని లాస్ట్కి ఈ ప్రోగ్రాం పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఒకరికి తర్వాత ఒకరు స్టేజ్ పైకి నవదంపతులను ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. ఒక పక్క ఆర్కెస్ట్రాతోని చాలా అందంగా అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారండి. వినసొంపుగా ఉంది. మీరు కూడా ఆలోచించండి. ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. చూస్తూ ఉండండి. ఓకే. నిజంగా మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ కనబడాలి కదా. ఎవరు వచ్చారు?
వాళ్ళతో ఫొటోస్ దిగిన తర్వాత, చుట్టాలు కూడా అందరు ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా ఇప్పుడు పిల్లలతోని బంతాట ఆడిపిస్తున్నామండి. చాలా సరదాగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ పెళ్ళప్పుడు ఈ బంతాట ఆడారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి, ఓకేనా? నేనైతే నా పెళ్ళిలో ఆడానండి. అందుకోసానికే పాత రోజులు మర్చిపోవాలనే ఉద్దేశంతో ఈ పిల్లలకి ఈ వేడుక చేశాము. ఈ వేడుక, ఈ బంతాట చూస్తుంటే నాకు చిరంజీవి విజయశాంతి పాట గుర్తుకొస్తుందండి. చాలా బాగుంటుంది. స్వయం కృషి సినిమాలో చాలా బాగుంటుందండి. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి, సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా, సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా, రాముని సిద్ధంలో కాముడు చింతలు రేపంగా, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, విరజాజి పూలబంతి అరసేట మోయలేని, విరజాజి పూలబంతి అరసేత మోయలేని, సుకుమారి సిన్నదేనా, శివుని విల్లు మోసిన జానాయి సిన్నదేనా, ఔరా అని రామయ్య కన్నులు నేలమాడిన నవ్విన సిన్నెలు, ఔరా అని రామయ్య కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు, చూసి అలకలొచ్చిన కలికి, చూసి అలకలొచ్చిన కలికి, ఏసినాది కులుకుల మొలికి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి. ఎలా ఉందండి నా పాట? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా తర్వాత చిరంజీవి సాంగ్ మరోటి గుర్తొస్తుందండి. నవ్వింది మల్లె చెండు అనే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పాత రోజులు గుర్తొచ్చాయండి? గుర్తొచ్చినట్టయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే అభిలాష సినిమాలో కూడా బంతి చామంతి ముత్తడుకున్నాలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే, నిద్దురనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దురనే సెలవడిగి ఇద్దరనే. ఎలా ఉందండి నా సాంగ్? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాయి మాధవ్ పూజితల కొన్ని ఫొటోస్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో సాయి మాధవ్ అండ్ పూజితల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.